ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నాన్నా, ఎలా ఉన్నారు? నేను చాలా హ్యాపీగా ఉన్నానమ్మా. ఇన్నాళ్ళు నా కొడుకులు నన్ను వదిలి వెళ్ళిపోయారన్న బాధ ఉండేది. అదే బాధ మీనాక్షికి ఉండేది. కానీ ఈరోజు నా రక్తం పంచుకు పుట్టకపోయినా వరసకి కొడుకులా అనుకున్నందుకే నిజంగా నా కొడుకులానే ఆదుకున్నాడమ్మా. ఎవరు నాన్నా? ఇంకెవరమ్మా, నిన్ను చెల్లి అని ప్రేమగా పిలిచే పార్థు. ఏంటి నాన్నా, ఇంత చిన్న విషయానికి అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు? మీ పర్సు ఇక్కడ మర్చిపోయారు. నేనే ఇద్దామనుకుంటే అన్నయ్య తీసుకొచ్చి ఇస్తానన్నారు. అందుకే ఆ పర్సు ఇచ్చి పంపించాను. నేను మాట్లాడుతోంది పర్సు గురించి కాదమ్మా. ఇక్కడ పెద్ద సంఘటనే జరిగింది. నీతో చెప్తే నువ్వెక్కడ బాధపడతావునని చెప్పలేదు తల్లి. కానీ ఆ సమస్యని పార్థు ఇలా పరిష్కరిస్తాడని నేను కలలో కూడా ఊహించలేదు. ఏంటి నాన్న మీరనేది? నా ఇన్నేళ్ల సర్వీసులో ఎవ్వరి బెదిరింపులకి బెదిరిపోయింది లేదు. ఆ విషయం నీకు అర్థం కావట్లేదు. ఎన్నేళ్లు భయపడకపోవచ్చు, ఇప్పుడు తప్పకుండా భయపడతారు. ఈ ఇల్లు నాది. సాయంత్రానికల్లా మీరు ఈ ఇల్లు ఖాళీ చేయాలి. అందుకే ఇప్పుడు నేనేంటో, నా పవర్ ఏంటో మీకు అర్థం అవ్వాలనే ఈ పని చేశాను. నన్ను క్షమించండి వాసుదేవరావు గారు. మీరు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎంతకాలం కావాలంటే ఎంతకాలం ఈ ఇంట్లోనే ఉండొచ్చు. ఎవరూ మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టరు. ఆ అబ్బాయి మీకు ఏమవుతాడో నాకు తెలియదు, కానీ మీరు బాధపడటం మాత్రం ఆ అబ్బాయి తట్టుకోలేకపోయాడు. ఆ శిరీష ఆ విధంగా ఇల్లు కూలగొడతానని నాతో చెప్పిందమ్మా. ఆ ఇల్లు గురించి కాదమ్మా, మీ అమ్మ జ్ఞాపకాలు దూరం అవుతాయని నేనెంతో బాధపడ్డాను. కానీ పార్థు నా బాధని అర్థం చేసుకున్నాడు. మీ అమ్మ జ్ఞాపకాలు నాకు దూరం కాకూడదు అనుకున్నాడో ఏమో. తను వెళ్ళి శిరీషతో ఏం మాట్లాడాడో ఏం చేశాడో నాకు తెలీదు. కానీ శిరీష ఈ ఇంటిని మళ్ళీ పాత ఓనర్కే ఇచ్చేసిందమ్మా. నన్నిప్పుడు ఈ ఇంట్లోనే ఉండమన్నారు. నా మీనాక్షి జ్ఞాపకాలు నాతోనే ఉంటాయి. ఏమిచ్చి పార్థు రుణం తీర్చుకోగలరు నాకు అర్థం కావట్లేదమ్మా. మీరు రుణం తీర్చుకోవడం ఏంటి నాన్న? పార్థు మీ కొడుకే. మన శివాయే. ఆ నిజాన్ని నేను అన్నయ్య బయట పెట్టలేము. కాని కొడుకుగా తన బాధ్యత నిర్వర్తించాడు. బగారో, ఏంటమ్మా మాట్లాడకుండా సైలెంట్ అయిపోయావు? ఏమీ లేదు నాన్న. మాకు ముందే చెప్పాలి కదా, అంత పరాయవాళ్ళమైపోయామా? అయ్యో, అలా ఎప్పటికీ కాదమ్మా. ఆనందాన్ని పంచుకోవచ్చు, కానీ బాధని ఎప్పటికీ పంచుకోకూడదమ్మా. అది ఒక పరిష్కారాన్ని ఇవ్వకపోగా కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది. అందుకే నీకు చెప్పలేదు తల్లి. కానీ ఒక కొడుకులా పార్థు నాకు అండగా నిలబడ్డాడు. కొడుకులాగా ఏంటి నాన్న? కొడుకే అనుకోండి. నన్ను చెల్లమ్మ అని ప్రేమగా పిలుస్తున్నప్పుడు మీ కొడుకు కాలేడా? మీరిలా అన్నారని అన్నయ్యకి నేను చెప్తాను. ఉంటానన్నా? సరే తల్లి. బాను, బాను, కార్తీక్, 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 ఏంటన్నా ఇది? భాను ఏది? బయట ఎక్కడ ఉన్నట్టుందమ్మా. భాను, భాను. అమ్మా, ఫోన్ మోగుతుంది. నువ్వు సరిగ్గా కూర్చో.
ఇదిగో జాగ్రత్త. అమ్మా నువ్వు కదలకు, నేను భాను తీసుకుని వస్తాను. అన్నయ్య, ఏంటమ్మా ఏమైంది? నాన్న నువ్వెప్పటికీ క్షమించవనుకున్నాను. శాశ్వతంగా శత్రువుగానే చూస్తావని భయపడ్డాను. ఆయన్ని నాన్న అని పిలవడానికి కూడా ఇష్టపడిన నువ్వు ఈరోజు నాన్నకి అంత సాయం చేశావంటే నమ్మలేకపోతున్నాను. ఫోన్ చేశారా? అవునన్నయ్య, పార్దు నాకు ఒక కొడుకులో నిలబడ్డాడమ్మా. ఒక తండ్రికి ఎలా సాయం చేయాలో అలా చేశాడమ్మా. ఆ శిరీష భయపడుతూ పార్దు గురించి చెప్తూ ఉంటే నేనెంతగానో మురిసిపోయాను అని చెప్పారు. నా మీనాక్షి జ్ఞాపకాన్ని మళ్ళీ నాకిచ్చాడమ్మా. పార్దుని అప్పుడెప్పుడో మీనాక్షి కొడుకు అన్నందుకు ఒక కొడుకులాగే నిలబడ్డాడు అని నీ గురించి ఎంతో గొప్పగా చెప్పాడు నాన్న. ఆయనకి తెలియదు కదా, తన కొడుకే ఇదంతా చేశాడని, తన తల్లి కోసం తండ్రికి అండగా నిలబడ్డాడు అని. అమ్మ బాను, చెప్పన్నయ్యా. అమ్మ కోసమే చేశానమ్మా, కానీ ఆయన కోసం చేయలేదు. నేను కనిపించినందుకు అమ్మ ఎంతో బాధపడింది. నేను వస్తాను అని ఎన్నో ఏళ్లు తరబడి అదే గుమ్మం వైపు ఎదురుచూసింది. తీరా తన కళ్ల ముందున్న పార్దుయే శివాన నిజం తెలిసిన మరుక్షణం నా తల్లి అందరికీ శాశ్వతంగా దూరం అయిపోయింది. ఆవిడ చివరి చూపు కూడా నోచుకొని దురదృష్టవంతున్నమ్మా నేను. ఆ అమ్మ అభిమానం నాకొక జ్ఞాపకంగానే మిగిలిపోయింది. ఏం చేసినా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అమ్మైతే రాదు కదా. ఆ జ్ఞాపకాలు ఆయనకి చెరిగిపోకూడదని నేను ఆ పని చేశాను. అంతేకాని తండ్రి అన్న అనురాగంతోనో ఆయన నాన్న అన్న మమకారంతోనో కాదు. అది కాదన్నయ్యా. ప్లీజ్ అమ్మా, ఈ జన్మకి కారణం ఆయనే అయినా నా జీవితానికి తండ్రంటే డాడా మాత్రమేనమ్మా. నేను మమకారం అనేది ఆయన దగ్గరే చూశాను, ఈయన దగ్గర కాదు. ఈయన వల్లే నేను అత్తయ్య దృష్టిలో శాశ్వత శత్రువులా మిగిలిపోయాను. ఈ నిజం ఎక్కడ బయటపడుతుందని నువ్వు నలిగిపోతున్నావు. మన ఈ బాధ కారకులు వాసుదేవరావు గారు. ఆయన నేనెప్పటికీ తండ్రిగా చూడలేను. ఏంటే ఎవరి కోసం వెతుకుతున్నావు? ఇంకెవరి కోసం? నీ మనవరాలు ఆ భాను కోసం. అది ఇక్కడెందుకుంటుంది? కార్తీక్ గదిలో కదా ఉంటుంది. వాణ్ణి చూసుకోమని చెప్పింది నువ్వే కదా. అత్తగారి మాటకి తల వంచింది కాబట్టే భర్తని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. జ్యూస్ తీసుకురావడానికి వెళ్తానంటే వద్దులే నేనే వచ్చాను. తనంత గొప్పగా ఇక్కడ చూసుకుంటే నేనెందుకమ్మమ్మా ఇంత కోపంగా ఉంటాను? అరే, నేను చూడటం గనక క్షణం ఆలస్యం అయ్యుంటే నా కొడుకు మంచం మీద నుండి కింద పడిపోయి ఉండేవాడు. అయ్యో, అరే, ఫోన్ తీసుకోలేక వాడు బాధపడుతూ ఉంటే నేనెళ్ళి ఫోన్ ఇచ్చేసి వచ్చాను. భాను ఆ గదిలో లేదు. అవునా? ఏదో పని మీద వెళ్ళుంటుందిలేవే. అరే, కార్తీక్ ని చూసుకోవడం కన్నా తనకి ఇంకే పని ఉంటుందమ్మమ్మా. ఇది వరకట్లా ఆఫీసులో ఉద్యోగం కూడా వెలగబెట్టడం లేదు కదా. అక్కడ కార్తీక్ నార్మల్ అయ్యేంత వరకు కనిపెట్టుకుని ఉండాలి కదా. అరే, నేనేమైనా గట్టిగా అన్నానంటే అత్తగారు అరుస్తూ ఉంటుంది అని చెప్పేసి అంటారు. అయినా ఇలాంటివన్నీ చూసేటప్పుడు నాకు బాధగా అనిపించిందా? నా కొడుకు బాధపడుతుంటే నేను తట్టుకోగలనా? సర్లేవే, అయిందేదో అయిపోయింది. నేను వెళ్ళి వాడికి జ్యూస్ ఇచ్చేస్తాను. ఎక్కడుందో నేను చూస్తాను. అసలు తను చూసుకోగలదో లేదో అని చెప్పి, లేదా నన్నే చూసుకోమంటుందో అని వెళ్ళి అడుగుతాను. చూడన్నయ్యా, ఆ రోజు అలా జరుగుతుందని నాన్నకి తెలియదు, నీకు తెలియదు. కబడ్డీ మీద ఆయనకున్న ఇష్టంతో మీ ఇద్దరిని కబడ్డీ ఆడించారు. రాముకి ఒంట్లో బాగోలేకపోవడంతో అతను కబడ్డీ ఆడలేకపోయాడు. తను చనిపోవడంతో నిన్నేమంటారోనని భయపడి నువ్వు వెళ్ళిపోయావు. ఇదంతా విధి ఆడిన నాటకం. ఇందులో ఎవరు దోషులు కారు. అదెందుకు ఎవరు అర్థం చేసుకోవడం లేదు? చూడు బాను, ఆయనంటే నీకు ఎంత ఇష్టం కనుక నువ్వు ఆయన గురించి ఇలా మాట్లాడుతున్నావు. కానీ ఆయన వల్ల అందరికీ నష్టమే జరిగింది, చివరికి నీతో సహా. అత్తయ్య తన కొడుకుని కోల్పోయారు.
నేను నా ఇంటిని కోల్పోయాను. అమ్మ బిడ్డలకి దూరం అయిపోయి ఏడుస్తూ బతికింది. అత్తయ్య ఆపగతోనే కదా నిన్ను ఇంటి కోడలుగా చేసుకున్నా నిన్ను ఎన్నో మాటలు అన్నారు, ఎంతో హీనంగా చూశారు. అంతవరకు ఎందుకు బాను? ఆ రోజు జరిగిన నిజాన్ని, నేనే శివ అన్న నిజాన్ని అత్తయ్యతో నువ్వు చెప్పగలవా? ఆవిడ సాధారణంగా తీసుకోగలరా? ఈ నిజం నీలిమకి తెలుసనే కదా మనం ఎంత భయపడుతుంది. తను చెప్పేస్తుందనే కదా అనుక్షణం నువ్వు నరకం చూస్తున్నది. దీనంతటికీ కారణం ఎవరు? ఓ వాసుదేవరావు గారు. అందుకే ఆయన్ని తండ్రిగా నేను ఎప్పటికీ చూడలేను. నువ్వెలా చూసినా ఆయనంటే నీకెలాంటి అభిప్రాయం ఉన్నా ఈ రోజు నువ్వు చేసిన సాయానికి నాన్నెంతో మురిసిపోతున్నారు. కొడుకు లేని లోటు పారదు తీర్చాడని 1కి 10 సార్లు చెప్పారు. నువ్వు చేసిన సహాయం ఎప్పటికీ ఆయనకి గుర్తుండిపోతుందని చిన్న పిల్లాడిలా మురిసిపోయారన్నయ్య. అది నీ మాటల్లో వాసు అన్నయ్యకి నువ్వేదో పెద్ద సహాయమే చేశావని చెప్పేసి అర్థం అవుతుంది. కొడుకుని కల్లో కూడా తలవని అన్నయ్య నిన్ను తన కొడుకు అని అన్నారంటేనే నువ్వెంత గొప్ప పని చేసుంటావో నేను ఊహించగలను. నా అల్లుడు ఇంత గొప్పవాడైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఎప్పుడూ అందరూ నిన్నిలా పొగుడుతూనే ఉండాలి. నువ్విలా మంచి పనులు చేస్తూనే ఉండాలి. ఎందుకు నేను నిన్నెప్పుడూ మనస్ఫూర్తిగా అభినందిస్తూనే ఉంటాను. ఈ అభిమానం అన్నయ్య మీద ఎప్పటికీ ఇలాగే ఉండాలత్తయ్య. మంచివాళ్ల మీద నాకెప్పుడూ కూడా అభిమానం ఉంటూనే ఉంటుంది భాను. కానీ మాటిచ్చి తప్పుతారు చూడు, వాళ్ళంటేనే నాకు కోపంగా ఉంటుంది. మీరెవరి గురించి అంటున్నారో నాకు అర్థం కావడం లేదత్తయ్య. నీ గురించే మాట్లాడుతున్నాను. కార్తిక్ ని చూసుకుంటానని చెప్పేసి నాకు మాటిచ్చావు. కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని చెప్పావు. తను మామూలు మనిషి అయ్యేంత వరకు కనీసం నిద్రపోను అని కూడా అన్నావు. కానీ అది కేవలం మాటల్లోనే కనిపిస్తుంది, చేతల్లో కనిపించట్లేదు. ఇప్పుడు ఏమైందత్తయ్య? ఇంకా ఏమైందని చెప్పేసి నన్ను అడుగుతున్నావా? నువ్వు వాడిని ఒంటరిగా ఆ గదిలో వదిలేసావు కదా. ఫోన్ రింగ్ అవుతుందని చెప్పేసి వాడు తీసుకోలేక అలా పడిపోబోయాడు. సమయానికి నేను అక్కడికి వెళ్ళకపోయి ఉంటే. ఏమండి? చూసారా అత్తయ్య, భాను కార్తీక్ అంటే ఎంతో ఇష్టం కాదు, ప్రాణం. తనని వదిలేసి రాలేదు. నా గురించి మెచ్చుకున్నారని చెప్పడానికి వచ్చింది. ఇంతలోనే ఇలా జరుగుతుందని అనుకోలేదు. సరే పార్థు, ఏదైతేనే నువ్వు చేసింది మంచి పని. భోజనాలు రెడీ అయిపోయాయి. అందరూ భోజనానికి రండి రండి రండి. రండి రండి. బాను, నువ్వు కూడా కూర్చోవే. పర్లేదులే బామ్మ. ఏంటి నీ దిక్కుమల్లి మొహం నువ్వును? వాణ్ణి చూసుకోవాలి కదా. కూర్చో, తిను, రా. బాగా ఆకలిస్తుంది బామ్మ, త్వరగా తినేయాలి. నేను దాన్ని కూర్చోమన్నానే, అది దాని మొగుడిని చూసుకోవాలి కదా. నీకేమన్నా మొగుడా ముద్దా? తర్వాత తిందువుగానిలే. బామ్మ, ఆకలన్న వాళ్ళని కంచం ముందు నుంచి లేపకూడదు, తిననివ్వు. నువ్వొక దానివే, ప్రతిదానికి జాలి పడతావు. తిను తిను. కూర చాలా బాగుందమ్మా. వంటలన్నీ కూడా ఇంత రుచిగా ఉన్నాయి. ఏంటి రోజు విశేషం?
అవన్నీ నేను చేసింది కాదే, నీ కోడలు బాను చేసింది. అసలు నీకు ఇంకా సమయం ఎక్కడ దొరుకుతుందమ్మా? ఒక పక్క వాడిని చూసుకుంటూ ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నావు? ఇది కూడా నా వాళ్ళ కోసమే చేశాను మావయ్య. ఇల్లు అన్నాక అన్ని పనులు చూసుకోవాలి, అది నా బాధ్యత. నీ బాధ్యతేమో కానీ ఈరోజు ఫుడ్ మాత్రం అద్దరిపోయింది వదినా. ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. చాలా థ్యాంక్స్ వదినా, ఇంత రుచికరమైన వంట చేసినందుకు. ఈ మనందరికీ నచ్చినా నచ్చకపోయినా కొంతమందికి రుచించవలే. నువ్వు నన్నే అన్నావని నాకు అర్థమైంది పార్దు. ఎందుకు నీలిమా అంతగా ఉడుక్కుంటావు? బాగున్న దాన్ని బాగుంది అని మెచ్చుకోవాలి కదా. భాను చేతిలో ఏ మహత్యం ఉందో, వంటలు మాత్రం చాలా బాగున్నాయి. చాందిని చెప్పినట్టు ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. మంచినైనా చెడునైనా ఒకేలాగా చూడాలి. థ్యాంక్స్ అత్తయ్య. అబ్బా, ఏంటి అన్ని బాగున్నాయి అంటున్నారు, కానీ ఏం బాగున్నాయి? ఈ ఆవకాయ చూడండి, ఏం బాగుంది, చాలా కారంగా ఉంది. నోట్లో పెట్టుకోలేకపోతున్నాను. ఇలాగైనా చేసేది? ఏంటి అంటున్నా? ఆవకాయ పెట్టింది నేను. మీ అమ్మ పుట్టక ముందు నుంచి నేను ఆవకాయ పెడుతూనే ఉన్నాను. గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందని ఇప్పుడు నా చేతి ఆవకాయకే వంక పెడుతున్నావా? తింటున్న వాళ్ళ ఎవరికీ లేని నొప్పి నీకెందుకే? బానుని పొగిడానా? అందుకే నీలిమా, నోటికొచ్చినట్టు మాట్లాడకుండా కాస్త ముందు వెనక చూసి మాట్లాడాలి. ఇంకోసారి ఆవకాయ మీద చెయ్యి, చేతులు విరిచేస్తాను. నోరు మూసుకుని తిను. తినా. ఊర్మిళ, కాస్త అన్నం వేసుకోవే. అంత ఆకలిగా ఉంటే అక్కడే తినాల్సింది కదా. ఎవరో ఒకరు అడ్జస్ట్ అయ్యేవాళ్ళం కదా. ఆకలిని తినట్లేదు అత్తయ్య. ఆయనకి 10 నిమిషాల్లో టాబ్లెట్ ఇవ్వాలి, తర్వాత కాలు కాయిల్ రాయాలి, లేదంటే ఆయన కాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడతారు కదా. నేను ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ఆయనకి ఏమైనా ప్రాబ్లం వస్తే తెలియదు కదా. త్వరగా ఆయన దగ్గరికి వెళ్దామని తినేస్తున్నాను. తప్పు చేశాను అత్తయ్య. చచా, అదేం లేదు. అంత కంగారుగా తింటే పొలమారుతుంది. నెమ్మదిగా తిను. ఇదిగో పిడక, ఎలా అభిమానించాలో బాను చూసి నేర్చుకో. అంతేగాని మనసులో ఒకటి పెట్టుకుని బయట ఇంకోలో మాట్లాడడం మంచిది కాదు. అర్థమైందా? నాకు అర్థమైంది, కానీ నన్ను పిడకానెందుకు పిలిచావు? గోడకి పిడకలు కొట్టినట్టు మాట్లాడతావు కదా, అందుకే అన్నాను. ఇకనైనా పిడక బుద్ధులు మాని పద్ధతిగా ఉండు. తినా. బాను అందరి దగ్గర ఇంప్రెషన్ కొట్టేస్తున్నావు కదా, చెప్తా. ఏవండి? ఈయన లేరేంటి? మనిషి సాయం లేకుండా ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నారు. అలాంటిది ఈయనొక్కరే ఎక్కడికి వెళ్ళారు? ఏవండి? నేను ఆయనకు అన్నం తినిపించాను, మందులు వేయడానికి మంచినీళ్ళ కోసమని వెళ్ళాను.
ఇంతలోనే ఎక్కడికి వెళ్ళారు? ఏవండి? ఇక్కడ రక్తం ఉంది. ఆయన చూస్తే లేరు. భగవంతుడా, ఆయనకేమైంది? ఎక్కడికి వెళ్ళారు? ఇవి సప్లై వైర్స్. ఇవి ఆ నీటిలో పడ్డాయంటే నీటిలో ఉన్న నీకు పెద్ద షాక్ తగులుతుంది. చూసి వాళ్ళకి ఈ వైర్స్ పొరపాటును తెగిపడ్డాయనిపిస్తుంది. నా చేతికి మట్టంటకుండా నీకు ఎలా షాక్ కొట్టిస్తున్నానో చూస్తూ ఉండు. బాను, బాను తప్పుకో. బాను